నేటి దైవవాక్కు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ రాబోయే సంఘటనలను గూర్చి ప్రవచించాడు. క్రీస్తు జన్మకు 700 సంవత్సరముల ముందే ప్రవచించాడు. ఎలాంటి విడుదల, ఎవరి నుండి విడుదల అనే విషయాన్ని బయలుపరిచాడు. యేసు ప్రభువు యొక్క మానవత్వం గురించి, దైవత్వం గురించి ఈ రెండును కూడా ఇక్కడ చూస్తున్నాం. ఆయన మహాబలిష్ఠుడైన దేవుడు అయినప్పటికీ కూడా పసిబాలుడుగా ఈ పుడమిపై జన్మించాడు. మన కోసం అనగా మన పాపపు బ్రతుకులు, అంధకార సంబంధమైన జీవితాలను మెరుగుపరిచి మనకు పాపము నుండి విడుదల, బానిసత్వం నుండి విడుదల పరిచి శాంతియుతంగా మనల్ని కాపాడుకొనుటకు, రాజ్యభారము మోయుటకును మహామహుడు ఈ పుడమిపై జన్మనెత్తాడు. యేసు ప్రభు తన స్వభావంలోనూ ఆశ్చర్యకరుడు. ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితంలో ఆశ్చర్యకరుడు, తన గుణాల్లో ఆశ్చర్యకరుడు, కన్యకు జన్మించడంలో కూడా ఆశ్చర్యకరుడు, మానవులందరి కోసం ప్రాణం పెట్టడంలో ఆశ్చర్యం, సజీవంగా లేవడం ఆశ్చర్యం, పరలోకానికి ఆరోహణం అవ్వడం ఆశ్చర్యం. ఆయన నిత్యము ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఈ ఆశ్చర్యకరుడు ఈ పుడమిపై మనలందరినీ ప్రేమించి అత్యున్నత సింహాసనము విడిచి సర్వలోకవాసుల నిమిత్తము తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకవాసులమైన మన నిమిత్తము మనల్ని వెతికి రక్షించి కాపాడుట కొరకై వచ్చాడని గ్రహించిన మనమందరం కూడా ప్రభు ఆశ్చర్య కార్యములు తలపోసుకుంటూ ఆయన పిల్లలుగా జీవించే కృప మనకు కూడా దయచేయనుగాక. ఆమేన్.